హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు టేల్ ఆఫ్ 9 టైల్డ్ అని కొరియన్ డ్రామాలో ఎపిసోడ్ 4 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎపిసోడ్ 4 స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జీహా లియాన్ ని తన ఇంటికి తీసుకుని వస్తుంది. లియాన్ కి ట్రీట్మెంట్ చేస్తూ ఫస్ట్ ఎయిడ్ వేస్తూ ఉంటుంది. లియాన్ కి ఒక స్టోరీ చెప్తుంది. చిన్నప్పుడు మా పేరెంట్స్ చనిపోయినప్పుడు నేను వాళ్ళని గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటుంటే అప్పుడు నా దగ్గరికి ఫైర్ ఫ్లైస్ వచ్చినాయి, అవి నాతో ఆడుకున్నాయి అని చెప్తుంది. నిజానికి లియాన్ ఆ ఫైర్ ఫ్లైస్ ని జీహా దగ్గరికి పంపిస్తాడు. నెక్స్ట్ సీన్ లో మనకి ఒక అబ్బాయిని చూపిస్తారు. లీరాంగ్ ఐలాండ్ లో ఒక బేబీని ఒక వ్యక్తికి ఇస్తాడు కదా, ఆ బేబీ కొన్ని రోజుల్లోనే పెద్దవాడై ఉంటాడు. తన పేరు ఇముగి. తన స్కిన్ మీద మనకి పాము గుర్తు లాంటి స్కార్స్ కనిపిస్తాయి. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ లియాన్ లెగంగానే జీహా కనిపిస్తుంది. లియాన్ ని రాత్రంతా జాగ్రత్తగా చూసుకుంటూ అక్కడే నిద్రపోతుంది. లియాన్ జీహాని ప్రేమగా చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే లియాన్ వాళ్ళ ఇంటికి షింజు వస్తాడు. షింజు గట్టిగా అరుచుకుంటా వస్తాడు. ఏమైంది లియాన్, నీకు బానే ఉన్నావని అరుచుకుంటా వస్తాడు. షింజుని నువ్వు ఆపు అరవబాకు, జీహా పనుకుంది అనే లోపల జీహా ఇంకా లెగిసిపోతుంది. ఇంకా జీహా షింజుని అక్కడ చూసి నువ్వేంటి ఇక్కడ అని షాక్ లో ఉంటుంది. అప్పుడు షింజు అన్నాడు, నేను ఒక ఫాక్స్ ని, నేను లియాన్ కి బెస్ట్ ఫ్రెండ్ ని, లియాన్ ని నేనే జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్తూ ఉంటాడు. ఇదంతా విని లియాన్ కొంచెం ఎంబారసింగ్ గా ఫీల్ అవుతాడు. ఇంకా షింజు వచ్చి లియాన్ ని జాగ్రత్తగా చిన్నపిల్లలా చూసుకుంటూ ఉంటాడు. అదంతా జీహా చూసి నవ్వుతూ ఉంటుంది. ఇంకా లియాన్ షింజుని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేను తర్వాత పిలుస్తాను. ఇంకా షింజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లియాన్ తన ఫేవరెట్ ఐస్ క్రీమ్ ని తింటూ ఉంటాడు. తను కూడా ఐస్ క్రీమ్ తిని చాలా బాగుంది అని చెప్తుంది. ఇంకా జీహా లియాన్ ఫస్ట్ లవ్ గురించి అడుగుతుంది. ఇంకా అప్పుడే లియాన్ ఆయం గురించి జీహాకి చెప్తా ఉంటాడు. నేను ఫస్ట్ లో మీట్ అయినప్పుడు తన్ని భయపెట్టి పంపించేద్దాం అనుకున్నా, కానీ తను మళ్ళీ వస్తూ ప్రేమిస్తుందని చెప్తూ ఉండేది. ఇంకా తను బాణం వేయడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. నేను అడిగాను, నువ్వు ఎందుకు ఇంత కష్టపడుతున్నావు ఉంటుంది. నేను ఈ బాణం వేసి మా నాన్నని చంపేయాలనుకుంటున్నా అని చెప్తుంది. ఆయుం అంటుంది, మా నాన్న ఈ కంట్రీకి కింగ్. ఇంకా ఆయుంకి బాణాలు వేయడం లియాన్ నేర్పిస్తూ ఉంటాడు. ఇంకా ప్రెసెంట్ లో జీహా అడుగుతుంది, తను వాళ్ళ నాన్నని ఎందుకు చంపాలనుకుంది. లియాన్ అంటాడు, ఆ కింగ్ బాడీలో ఇముగి జన్మించింది, ఇంకా అక్కడ ఉన్న ప్రజలందరినీ నాశనం చేస్తుంది. ఇంకా నెక్స్ట్ సీన్ లో ఆ వ్యక్తి ఒక బేబీ సిట్టర్ ని అరేంజ్ చేస్తాడు. నువ్వు ఒక బాబుని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తాడు. ఆ లేడీ ఆ బాబు దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఆ లేడీ ఇముగిని చూడంగానే తన బాడీ మొత్తం స్కార్స్ తో, పాము చర్మం లాగా స్కార్స్ తో ఉంటుంది. ఇంకా ఆ లేడీ భయం వేస్తూ ఉంటుంది. అప్పుడే ఇముగి ఆ లేడీని పట్టుకుని తన బాడీలో ఫ్లెష్ మొత్తం తినేస్తాడు, తను చంపేస్తాడు. ఇంకా జీహా లియాన్ అడుగుతుంది, అయినా అసలు ఆయుం ఎలా చనిపోయింది అని అడుగుతుంది. లియాన్ ఆ విషయాలన్నీ ఇప్పుడేం వద్దులే అని చెప్తాడు. బ్యాండేజ్ ని ఓపెన్ చేస్తాడు. జీహా గమనిస్తుంది తన గాయాలని అంత తొందరగా హీల్ అయిపోయినాయి అని అనుకుంటుంది. ఇంకా మనకి కార్ లో అప్పుడే లీరాంగ్ అండ్ యూరి వెళ్తూ ఉంటారు. లీరాంగ్ చూస్తాడు, ఒక ముగ్గురు అబ్బాయిలు ఒక కుక్కని హింసిస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తాడు లీరాంగ్. ఇంకా నెక్స్ట్ సీన్ లో మనం ఫ్యూనరల్ హాల్ లోకి జీహా అండ్ లియాన్ వెళ్ళడం గమనిస్తాం. అప్పుడే లియాన్ 2 స్పిరిట్స్ ని పిలుస్తాడు. ఆ చిన్నపిల్లల ఆత్మలు అక్కడికి వస్తాయి. మీరు జీహాని నేను లేనప్పుడు ఎందుకంత భయపెట్టారు అని అరుస్తూ ఉంటాడు. జీహా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ లాస్ట్ విష్ ఏంటి, మీరు ఎలా చనిపోయారని అడుగుతుంది. ఆ చిన్నపిల్లల స్పిరిట్స్ వాళ్ళ డాడీని చూస్తాం. తను ఒక మూలను కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ అన్నయ్య అక్కడికి వచ్చి ఒక పేపర్ ని తన మీద విసిరేసి నీ వల్లే నీ 2 పిల్లలు చనిపోయారు అని అరుస్తూ వెళ్ళిపోతాడు. అప్పుడే జీహా ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ఆ చిన్నపిల్లల బ్యాగ్ ఇస్తుంది. దానిలో వాళ్ళకి ఇష్టమైన బ్లాక్ బెర్రీస్ కనపడతాయి. అది చూసి ఈ చాలా కాస్ట్లీ, వాళ్ళిద్దరికి ఇది నచ్చలేదేమో, తినలేదు అని ఏడుస్తూ ఉంటాడు వాళ్ళ నాన్న. ఇంకా ఆ ముగ్గురిని లీరాంగ్ పనిష్ చేస్తూ ఉంటాడు. మీరు ఈ చేతులతోనేనా చిన్న డాగ్ ని కొట్టారు, మీకు ఈ చేతుల్ని లేకుండా చేస్తాను, కట్ చేసేస్తాను ఈ చేతుల్ని అని చెప్తాడు. జీహా అంటుంది ఆ వ్యక్తితో, మీరు నాతో పాటు రండి అని చెప్తుంది. లియాన్ ఒక వ్యక్తిని కొడుతూ ఉంటాడు. ఆ వ్యక్తిని నిజం చెప్పు లేకపోతే నేను చంపేస్తాను. అప్పుడు ఆ వ్యక్తి నిజం చెప్తాడు. ఆ చిన్నపిల్లలు నా వల్లే చనిపోయారు, డ్రింక్ చేసి హెరాస్ చేశాను, అందుకే వాళ్ళు విండో నుంచి కిందకి దూకేశారు అని చెప్తాడు. ఆ చిన్నపిల్లల డాడ్ వింటాడు. అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే ఆ స్పిరిట్స్ వచ్చి వాళ్ళ నాన్న పక్కన కూర్చొని వాళ్ళు కూడా ఏడుస్తూ ఉంటారు. ఇంకా లీరాంగ్ యూరి ఆ డాగ్ ని కాపాడి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ డాగ్ వాళ్ళ వెనకే వస్తూ ఉంటుంది. యూరి అంటుంది, మనం పెంచుకుందాం ఈ కుక్కని అంటే లీరాంగ్ అంటాడు, డాగ్స్ లైఫ్ స్పాన్ చాలా తక్కువ, నేను చనిపోతే మళ్ళీ నేను అంత బాధపడలేను అని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ యూరి ఆ డాగ్ ని తీసుకుని వస్తుంది. ఇంకా చిన్నపిల్లల స్పిరిట్స్ కి జీహా బాయ్ చెప్తుంది. ఇంకా అవి అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. జీహా లియాన్ ఒక బెంచ్ మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే సడన్ గా వర్షం పడుతుంది. తన అంబ్రెలా, రెడ్ కలర్ అంబ్రెలాని ఓపెన్ చేసి వెళ్తాడు. జీహా ఇంకా నేను వస్తున్నాను, దగ్గర అంబ్రెలా లేదని లియాన్ పక్కకి నడుస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో మనం షింజు క్లినిక్ కి ఆ పప్పిని తీసుకుని వస్తుంది. దీనికి ట్రీట్మెంట్ చేయొచ్చు కదా అంటుంది. నాకు ఆ లాకెట్ నివ్వు, నేను అప్పుడే తెలుసుకుంటాను ఈ పప్పికి ఏమైందో అంటాడు. తప్పనిసరిగా యూరి ఆ లాకెట్ ని షింజుకి ఇస్తుంది. జీహా లియాన్ మాట్లాడుకుంటూ ఉంటారు.
జిహా అడుగుతుంది, నీకు డ్రీమ్ ఏమైనా ఉందా అని అంటుంది. ఉంది కానీ అది సాధ్యం అవ్వదు, నేను ఒక హ్యూమన్ గా మారాలి అని చెప్తాడు. జిహా కూడా తన డ్రీమ్ చెప్తుంది, నేను మా పేరెంట్స్ ఒక చిన్న ఇంట్లో సంతోషంగా ఉంటే చాలు అని చెప్తుంది. ఇంకా జిహా తన ఇంటి దగ్గర దించి బాయ్ చెప్పుకొని ఇంకా వెళ్ళిపోతూ ఉంటాడు లియాన్. అప్పుడే అక్కడికి ఫైర్ ఫ్లైస్ వస్తాయి. జిహా అది చూసి తన చిన్నప్పుడు కూడా లియానే ఆ ఫైర్ ఫ్లైస్ ని పంపించాడా నేను ఏడుస్తుంటే అని అనుకుని ఇంకా వెనక తిరిగి చూస్తుంది. కానీ అక్కడ లియాన్ కనిపించడు, అప్పటికే వెళ్ళిపోయి ఉంటాడు. జియాని లియాన్ చూస్తూ ఉంటాడు పైనుండి. ఇంకా ఇమిగ్రేషన్ ఆఫీస్ లో లియాన్ జిహా వాళ్ళ పేరెంట్స్ ఫొటోస్ చూపించి వీళ్ళిద్దరూ అసలు ఎక్కడున్నారో నువ్వు కనుక్కోగలవా అని బతిమాలుతూ ఉంటాడు. ఆ లేడీ అంటుంది, డెడ్ లిస్ట్ లో కూడా వీళ్ళ నేమ్స్ లేవు అని చెప్తుంది. జిహా వాళ్ళ కంపెనీకి వాళ్ళ ప్రెసిడెంట్ వస్తాడు. ఆ ప్రెసిడెంట్ ఎవరో కాదు. నెక్స్ట్ సీన్ లో మనం ఒక వ్యక్తిని చూస్తాం. తనే అప్పుడు జిహాని బస్ ఎక్కనివ్వకుండా ఆపుతాడు కదా, తనే జిహా పేరెంట్స్ ఫొటోస్ చూపించి వీళ్ళిద్దరూ ఎక్కడో నీకు ఖచ్చితంగా తెలుస్తుంది అంటాడు. కానీ ఆ వ్యక్తి అంటాడు, నేను దాని గురించి చెప్పను, తెలిసినా కూడా చెప్పను అంటాడు. ఇంకా లియాన్ ఆ వ్యక్తిని కొట్టి ఇప్పటికైనా చెప్పు అంటాడు. ఆ వ్యక్తి అంటాడు, వాళ్ళ గురించి నాకు తెలీదు, తెలిసిన వాళ్ళు ఎవరున్నారంటే ఆ గవర్నరే అని చెప్తాడు. జిహా దగ్గరికి వెళ్తాడు. జిహా ఒక రెస్టారెంట్ లో వాళ్ళ కొలీగ్స్ తో మాట్లాడుకుంటూ ఉంటుంది. నువ్వు నాతో పాటు రావాలి అని చెప్పి జిహాని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇంకా నెక్స్ట్ సీన్ లో మనం లీరాంగ్ ఆ ముసలి వ్యక్తిని కొడుతూ ఉంటాడు. ఐబ్రోస్ ఆఫ్ టైగర్ గురించి నిజం చెప్తావా చెప్పవా అంటాడు. ఇంకా లియాన్ జిహాని ఒక ప్లేస్ కి తీసుకుని వస్తాడు. అక్కడ ఫెస్టివల్ అయ్యి ఉండడంతో అందరూ ట్రెడిషనల్ డ్రెస్ ని వేసుకుంటారు. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తానని వెళ్ళిపోతాడు. అక్కడే ఉన్న ఒక డ్రెస్ ని చూసి ఆ డ్రెస్ ని ట్రై చేయడానికి వెళ్తుంది. లియాన్ వస్తాడు, కానీ జిహా అక్కడ కనిపించదు. ఆయుం లాగా ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఎవరు తిను ఆయుం ఏంటి అని అనుకుంటూ తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. అప్పుడే అర్థమవుతుంది జిహా ఆయుం లాగా డ్రెస్ వేసుకుందని. జిహా దగ్గరికి వెళ్ళి కిస్ చేస్తాడు. అప్పుడే జిహా అంటుంది, లియాన్ నువ్వు ముందు ఒకటి డిసైడ్ అవ్వు, నువ్వు పాస్ట్ లైఫ్ లో జీవిద్దాం అనుకుంటున్నావా లేదా ప్రెసెంట్ లోనా? నేను అంత చెడ్డదాన్ని ఏమి కాదు అంటుంది. స్మైల్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళిద్దరు నడుచుకుంటూ వెళ్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ జిహా లియాన్ ని చూడకుండా మాట్లాడుతూ ఉంటుంది. నాకెందుకు తను ఐ కాంటాక్ట్ ఇవ్వట్లేదు అని అనుకుంటూ లియాన్ జిహాని ఆపి అడుగుతాడు. కానీ లియాన్ ని డిస్ట్రాక్ట్ చేయడానికి అక్కడ చూడు చేప భలే ఉంది కదా అంటుంది. అవును చాలా అందంగా ఉంది అంటాడు. అవును అనుకుంటూ వెనక తిరుగుతుంది. కానీ లియాన్ అన్నది జిహాని, నువ్వెందుకు నన్ను అంత ఇరిటేట్ చేస్తున్నావు అనుకుంటూ ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జిహా ఆఫీస్ లో వాళ్ళ కొలీగ్స్ లియాన్ ఎవరని అడుగుతూ ఉంటారు. అప్పుడే వాళ్ళ బాస్ వచ్చి నాకు లియాన్ గురించి తెలుసు అంటాడు. లియాన్ అంటాడు జిహాతో, నీ పేరెంట్స్ ని కనిపెడదామని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఉన్న గవర్నర్ కి నీ పేరెంట్స్ గురించి తెలుసు. ఆ గవర్నర్ ఎవరంటే ఉన్న 4 మౌంటైన్ గార్డుల్లో తను కూడా ఒక గార్డ్ అని చెప్తాడు. ఇంకా అయితే పద వెళ్ళి తన్ని కనిపెడదాం అంటుంది. అవసరం లేదు, తనే మనల్ని కనిపెడతాడు. పద కాసేపు టైం పాస్ చేద్దామని ఒక ఫార్చ్యూన్ టెల్లర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తారు. ఆ వ్యక్తి లియాన్ జిహా ఫొటోస్ తీసుకుని ఈ ఫోన్ లో ఉన్న యాప్ ద్వారా మీ జాతకం చెప్తాను అంటాడు. ఇంక జాతకాలు చెప్పడం రాదు, వెళ్ళిపోదాం అంటాడు. అప్పుడే జిహాతో అంటాడు, నువ్వు పాస్ట్ లైఫ్ లో ఒక ప్రిన్సెస్ అంటాడు, నువ్వు పాస్ట్ లైఫ్ లో ఒక భటుడివి అంటాడు. జిహా దానికి నవ్వుతూ ఉంటుంది. ఇంకా ఆ ఫార్చ్యూన్ టెల్లర్ అంటాడు, మీరిద్దరూ కలిసి ఉండబాకండి, ఒకవేళ కలిసి ఉంటే ఇద్దరిలో ఒకరు చనిపోతారు అంటాడు. ఇంకా లియాన్ అది పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. అప్పుడే లీరాంగ్ ఆ ఫార్చ్యూన్ టెల్లర్ ని ఎత్తుక్కుంటూ ఆ ప్రదేశానికి వస్తాడు. ఇంకా జిహా లియాన్ బయటికి వెళ్ళిపోతూ అప్పుడే వాళ్ళ మీదకి ఒక బాణం వస్తుంది. ఇంకా ఆ బాణాన్ని పట్టుకుని గవర్నర్ మనల్ని తన ప్లేస్ కి ఇన్వైట్ చేశాడు అని చెప్తాడు. లీరాంగ్ ఫార్చ్యూన్ టెల్లర్ దగ్గరికి వెళ్ళి లీరాంగ్ అంటాడు, నువ్వు ఎవరో నాకు తెలుసు, నా దగ్గర నాటకం ఆడవసరం లేదు అంటాడు. ఇంకా అప్పుడే ఆ ఫార్చ్యూన్ టెల్లర్ తన కళ్ళజోడిని తీసేస్తాడు. లీరాంగ్ తన ముందు కూర్చొని లియాన్ ఇక్కడికి వచ్చాడు కదా అంటాడు, నాకు ఐబ్రోస్ ఆఫ్ టైగర్ అనే వస్తువు కావాలి అంటాడు. అప్పుడే ఆ ఫార్చ్యూన్ టెల్లర్ తన బ్యాగ్లో ఉన్న వస్తువులన్నింటినీ ఎతుకుతూ ఉంటాడు. ఆ బ్యాగ్లో ఉన్న వస్తువులు ఈ ప్రపంచంలో మాయమైపోయిన వస్తువులన్నీ అక్కడ ఉంటాయి. అప్పుడే ఒక కళ్ళజోడిని తీస్తాడు. ఇది పెట్టుకుంటే మనం ఎదుటి వాళ్ళ పాస్ట్ లైఫ్ ని చూడగలమని చెప్తాడు. తన ఎదురుగుండా చాలా డబ్బును పెట్టి తీసుకొని అది నాకు ఇచ్చే అంటాడు. కానీ ఆ ఫార్చ్యూన్ టెల్లర్ డబ్బుతో ఈ వస్తువుని కొనలేరు అంటాడు. ఆ గవర్నర్ చెప్పిన ప్రదేశానికి వెళ్తారు. అక్కడ గవర్నర్ కనపడతాడు. ఆ గవర్నర్ ఎవరంటే ఇప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ లో లియాన్ ఒక బ్రైడ్ ని చంపేస్తాడు కదా, తను వాళ్ళ అన్నయ్య. లియాన్ మీద అటాక్ చేయడానికి వాళ్ళ మనుషుల్ని పంపిస్తాడు. ఇంకా లియాన్ నిన్ను ఇప్పుడు కొట్టి నేను అద్దాన్ని లాగేసుకుని వెళ్ళిపోతా అంటాడు. ఆ ఫార్చ్యూన్ టెల్లర్ అంటాడు, నువ్వు అలా చేస్తే నేను నిన్ను వాయువులా మార్చేసి ఈ సంచిలో నిన్ను బంధించేస్తాను, నువ్వు అసలు బయటికి రాలేవు అంటాడు. ఈ వస్తువు నీకు కావాలంటే నీ లైఫ్లో అతి ముఖ్యమైన వస్తువుని నాకు ఇచ్చేసి ఇది తీసుకెళ్ళు అంటాడు. ఇటువైపు లియాన్ వాళ్ళందరినీ ఓడిచ్చేస్తాడు. గవర్నర్ కూడా వచ్చి లియాన్తో ఫైట్ చేస్తాడు. లియాన్ ఆ గవర్నర్ కూడా ఓడిస్తాడు. అప్పుడు మనకు అర్థమవుతుంది ఆ గవర్నర్ లియాన్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని. ఇంకా ఆ జనరల్ ముందు జిహా వాళ్ళ పేరెంట్స్ ఫోటోని చూపిస్తుంది. వీళ్ళిద్దరూ చనిపోయి ఒక రోజు ముందు ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి నా సహాయం కోరతాడు. కానీ చెడు పనులకి నేను ఎవరికి సహాయం చేయనని చెప్తాను. అప్పుడు జిహా అంటుంది, ఆ వ్యక్తిని గుర్తుపట్టడం ఎలా అంటుంది. ఆ వ్యక్తి నుదుటి మీద ఒక సింబల్ ఉంటుంది, మీ చుట్టుపక్కలే ఉండొచ్చు అంటాడు. నిజానికి ఆ యాక్సిడెంట్ లో మీ పేరెంట్స్ కాదు అసలైన టార్గెట్,
నువ్వే వాళ్ళ టార్గెట్. లీరాంగ్ ఇప్పుడు కూడా లియాన్ ని వెతుకుతూ ఉంటాడు, కానీ లియాన్ ఫోన్ మాత్రం లిఫ్ట్ చేయడు. ఇంకా గవర్నర్ లియాన్ ని సైడ్ కి తీసుకువెళ్లి మీరిద్దరూ కలిసి ఉంటే నీకు ప్రమాదం లియాన్ అంటాడు. నిజానికి ఆయం వాళ్ళ నాన్న ఇమోగి అయి ఉంటాడు, కాబట్టి ఇప్పుడు జిహా కూడా ఇమోగి ఉందేమో అని నువ్వు కొంచెం జిహాకి దూరంగా ఉండు అంటాడు. ఎగురుతున్న పక్షి నేల మీద పడిపోతుంది. అప్పుడే అక్కడికి ఇముగి వచ్చి మళ్ళీ దానికి ప్రాణం పోసి జీవించేలా చేస్తాడు. ఇంకా ఇప్పుడు జిహా అంటుంది లియాన్తో, నిజానికి మా పేరెంట్స్ కాదు డేంజర్లో ఉండాల్సింది నేను. నా వల్ల వాళ్ళు ఇప్పుడు కనిపించకుండా మాయమైపోయారు. నువ్వు కూడా నా వల్ల ఎప్పుడు ప్రమాదంలో పడుతూ ఉంటున్నావు కదా లియాన్. నేను నీ పక్కనే ఉంటాను, నిన్ను ఎప్పుడు కాపాడుతూ ఉంటాను. ఎందుకంటే నీ లైఫ్లో ఒక హ్యాపీ ఎండింగ్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. మా పేరెంట్స్ని కనిపెట్టాలంటే ముందు ఆ నుదుటి మీద సింబల్ ఉన్నవి కనిపెట్టాలి అంటుంది. ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే లియాన్కి ఒక కాల్ వస్తుంది లీరాంగ్ నుండి. లీరాంగ్ మనల్ని ఆ వ్యక్తి దగ్గరికి తీసుకువెళ్తాడు. ఫోన్లో లీరాంగ్ అంటాడు, మన ఇద్దరం మీట్ అవ్వాలి, ఫార్చ్యూన్ టెల్లర్ ప్లేస్ దగ్గరికి రమ్మంటాడు. అప్పుడే లియాన్ తన షూస్ మీద ఒక సింబల్ రాసి ఉంటాడు. ఆ ఫార్చ్యూన్ టెల్లర్ ప్లేస్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న లీరాంగ్ షూస్ని తీసేసి ఆ ప్లేస్లో లియాన్ షూస్ని పెట్టుకుని లోపలికి వెళ్తాడు. అప్పుడే లీరాంగ్ అంటాడు, నాకు ప్రపంచంలో అతి ముఖ్యమైన వస్తువు తినే అంటాడు. ఆ ఫార్చ్యూన్ టెల్లర్ ఆ కళ్ళద్దాల్ని లీరాంగ్కి ఇచ్చేసి లియాన్తో అంటాడు, నేను నిన్ను కొనుక్కున్నానని లియాన్ని వాయువుగా మార్చేసి తన బ్యాగ్లో బంధించేస్తాడు. లియాన్ షూస్ని వేసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కానీ లియాన్ ఎలా బయటికి తేవాలి, ప్లీజ్ లియాన్ని బయటికి తేండి. కానీ ఆ ఫార్చ్యూన్ టెల్లర్ అంటాడు, ఒకవేళ లియాన్ని బయటికి తేవాలంటే నీ లైఫ్లో ముఖ్యమైన వస్తువుని నాకు ఇస్తేనే అప్పుడు లియాన్ని బయటికి తెస్తాను అంటాడు. అది కూడా చీకటి పడక ముందే అంటాడు. ఇంకా జిహా గబగబా తన ఇంటికి వెళ్ళి తన విలువైన వస్తువుని తీసుకొని వద్దామని వస్తుంది ఆ ప్లేస్కి. కానీ అప్పటికే చీకటి పడిపోవడంతో ఆ డోర్స్ని క్లోజ్ చేసేస్తారు. ఇంకా గట్టిగా అరుస్తుంది, ప్లీజ్ ఓపెన్ చేయండి అని. ఇంకా అప్పుడే ఆ గవర్నర్ వచ్చి ఆ డోర్స్ని ఓపెన్ చేస్తాడు. ఆ ఫార్చ్యూన్ టెల్లర్కి వాళ్ళ అమ్మా నాన్న ఇచ్చిన లాస్ట్ గిఫ్ట్ని ఇస్తుంది. ఇదే నా లైఫ్లో అతి ముఖ్యమైన వస్తువు అని చెప్పి ఇస్తుంది. కానీ అది చూసి ఇది సరిపోదు, లీరాంగ్ ఒక ప్లేస్కి వెళ్తాడు. అప్పుడే మనకి అర్థమవుతుంది నుదుటి మీద సింబల్ ఉన్న వ్యక్తి ఎవరో కాదు, ఆ కేర్ టేకరే అని. ఇంకా ఫార్చ్యూన్ టెల్లర్ ని బతిమాలుతూ ఉంటుంది. ఇంకా ఫార్చ్యూన్ టెల్లర్ జిహా చేతిని చూసి ఒక విలువైన వస్తువు ఉంది, అది నేను తీసుకుంటున్నా అంటాడు. ఆ విలువైన వస్తువు ఏంటంటే పాస్ట్ లైఫ్ లో లియాన్ జిహాకి తన ఫాక్స్ బ్రీడ్ ఇస్తాడు కదా, కానీ జిహాకి ఆ విషయం తెలీదు. అది అంత విలువైన వస్తువు అని తెలియక సరే అంటుంది. ఇంకా లియాన్ని వదిలేస్తాడు. లీరాంగ్ అనుకుంటాడు నేను ఎలా ఇక్కడికి వచ్చానని అనుకుని ఇంక బయటికి వచ్చేస్తాడు. లియాన్ వల్లే ఇక్కడికి వచ్చి ఉంటానని అప్పుడే లీరాంగ్కి అర్థమవుతుంది. ఇంకా లియాన్ బయటికి వచ్చేసి జిహాతో ఇలా అడుగుతాడు, నువ్వు నన్ను ఎలా బయటికి తీసుకొచ్చావు, నీ లైఫ్లో ఉన్న 10 సంవత్సరాలు ఆ ఫార్చ్యూన్ టెల్లర్కి ఏమి ఇచ్చేయలేదు కదా అంటాడు. జిహా నవ్వుకుంటూ దానికన్నా చీప్గా అయిన వస్తువుని తీసుకున్నాడు అంటుంది. ఇంకా లియాన్ ఏంటది అని అనుకుంటూ ఉంటాడు. ఇమోగికి అర్థమవుతుంది జిహా ఫాక్స్ బ్రీడ్ ని కోల్పోయిందని అర్థమవుతుంది. జిహా లియాన్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఉన్న లాస్ట్ హింట్ కూడా మనం కోల్పోయాం కదా. జిహా అంటుంది, నువ్వు నా లైఫ్ కి హ్యాపీ ఎండింగ్ ఇస్తా అన్నావు కదా లియాన్, ఖచ్చితంగా అని. జిహా నిద్రపోగానే ఇంకా అక్కడి నుంచి వచ్చేసి ఇమిగ్రేషన్ ఆఫీస్కి వస్తాడు. ఇంకా లియాన్ ఇమిగ్రేషన్ ఆఫీస్లో ఉన్న లేడీని కోపడుతూ అడుగుతాడు, ఇమోగి బతికి వచ్చాడని నాకెందుకు చెప్పలేదు అంటాడు. ఆ లేడీ అంటుంది, జిహానే ఇమోగికి మళ్ళీ ప్రాణం పోసి బతికిచ్చింది. ఫాక్స్ అండ్ హ్యూమన్ ఇద్దరు కలిసి ఉండలేరు, తన వల్లే ఆయం కూడా చనిపోయింది, కనీసం ఇప్పుడైనా ఇమోగి గురించి చెప్పు అంటాడు. ఇంకా జిహా లెగంగానే తన రూమ్ లో ఉండదు, వేరొక రూమ్ లో ఉంటుంది. తన ఎదురుగుండా ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి ఇమోగి ఉన్న రూమ్ లోకి జిహా వస్తుంది తెలియకుండా. తను జిహాని చూసి హాయ్ అంటాడు. అప్పుడే జిహా నిద్రలెగుస్తుంది. ఆ లేడీ లియాన్తో ఉంటుంది, జరిగిన విషయాల వల్ల ఇమోగి ఎక్కడో దాక్కున్నాడు, తను ఎక్కడున్నాడో నాకు కూడా తెలీదు, తనని కనిపెట్టడం చాలా కష్టం. ఇంకా అప్పుడే జిహా కనిపించి తన ఒంటి మీద అప్పుడే ఆ పాము చర్మం లాంటి స్కార్స్ కనిపించి మాయమైపోతాయి. సో ఎపిసోడ్ ఇక్కడితో ఎండ్ అవుతుంది.